ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది మరింత బలపడి గురువారం మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు రానుండడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు తప్పవని అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుగుండం ముప్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వాతావరణ శాఖ 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పల్నాడు జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాబోయే 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బుధవారం ఉదయానికి శ్రీకాళహస్తిలో అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, అందువల్ల మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లొద్దని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే ఈ యొక్క అల్పపీడనం ఉందో దానికి సంబంధించి భారీగా అయితే వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. పశ్చిమ వాయువు దిశగా అయితే ఈ యొక్క అల్పపీడనం అయితే ప్రస్తుతం కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు తీరం నుంచి వాయువు దిశగా కదిలి అదే ప్రాంతంలో ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. అది వాయువు దిశగా పయనించి పూర్తిగా ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉండడంతో అక్కడ పూర్తిగా అయితే ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. దీని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాలకైతే భారీ వర్షాలు, ఈ యొక్క ఏదైతే అల్పపీడన ప్రభావం ఉందో ఇది నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉండటంతో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే 14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ ను కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపూర్, సత్యసాయి, కర్నూలు జిల్లాల్లో అయితే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంటుందని అయితే అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు ప్రకాశం, కడప, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు అయితే రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతంలో అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం ఉందని ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతిలో అయితే తిరుపతి, శ్రీకాళహస్తి, నెల్లూరు, ఒంగోలు, కడపలో అయితే ఎడతెరిపి లేకుండా నిన్న ఉదయం నుండి కూడా ఇప్పటికీ భారీ వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి ఉండడంతో అయితే ఎక్కడికక్కడ వాగులు, వంకలు అన్ని పొంగి పొర్లుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. రోడ్ల